హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బ్రెడ్తో ఒక మంచి స్నాక్ ఐటెం అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. దానికోసం అయితే ముందుగా బ్రెడ్ని అయితే తీసుకోండి. దాని సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. 4 వైపులా సైడ్స్ని అయితే ఇలా కట్ చేసుకోండి. ఒక 5-6 బ్రెడ్స్ తీసుకోండి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ. ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఇలా మిక్సర్ జార్లో వేసుకోవాలండి. కట్ చేసుకున్నది ఇది మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి దాన్ని. ఇప్పుడు బంగాళాదుంపలు ఉంటాయి కదా, అవైతే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా చేసేసుకోవాలి. దీన్ని అయితే బంగాళాదుంపల్ని పేస్ట్ లాగా చేసుకోండి దాన్ని. దాంట్లోనే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి మొత్తము. చాలా బాగుంటుందండి ఇది. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుందండి ఇది. ఇప్పుడు బ్రెడ్స్ ఉన్నాయి కదా, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకునేవి, అవైతే వాటర్లో ఇలా ఒకసారి డిప్ చేసేసి ఇలా పిండేసేయాలండి. వాటర్ మొత్తము ఎక్కువసేపు ఉండనివ్వద్దు, తొందరగా మెత్తగైపోతుంది అది. మనం ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి దాంట్లో లోపల, బ్రెడ్ లోపల ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది చేసుకుని దాన్ని క్లోజ్ చేసేసి మొత్తము ఇలా చేసుకోవాలండి. రోల్ లాగా ఇలా బ్రెడ్ రోల్ లాగా చేసేసుకోవాలి. స్టఫింగ్ని మొత్తం కవర్ చేసేయాలి. ఇప్పుడు మనం పౌడర్ అయితే ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బ్రెడ్ సైడ్లది, దాంట్లో అయితే ఒకసారి ఇలా ముంచేసేయండి మొత్తము. అన్నీ ఈ విధంగా రెడీ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఇలాగే చేసి పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద ముందుగానే ఆయిల్ పెట్టుకోండి, అది కాగుతూ ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద నూనె కాగింది కదా అండి, దీంట్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. వాటిని కాగిన ఆయిల్లో ఇలా వేసేసుకోండి ఒక్కొక్కటిగా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సాస్తో తింటూ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఇలా చేసిస్తే. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కాల్ చేసుకోండి వీటిని అయితే. మంట సిమ్లో పెట్టే కాల్చాలండి. చూడండి, రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో స్నాక్ ఐటెం అయితే. ఈ సాస్తో తింటుంటే చాలా బాగుంటుందండి ఇది. తప్పకుండా ట్రై చేయండి.